మిత్రులందరికీ నమస్కారం. నా విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ మీ అందరికీ తెలిసినటువంటి సంస్థే. ఈ సంస్థ 109వ సంవత్సరంలో కార్యకలాపాలు నిర్వహిస్తాం. గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి బ్యాంక్ యొక్క ఫలితాలు వీటన్నిటినీ నిర్ణయించుకుని కొన్ని కార్యకలాపాలను సమీక్షించుకోవడానికి, భవిష్యత్ ప్రణాళికలు రూపొందించుకోవడానికి బ్యాంక్ యొక్క 109వ వార్షిక మహాసభ రేపు విశాఖపట్నంలో జరుపుకోబోతుంది. ఈ సందర్భంగా గత ఏడాది 50 బ్రాంచ్లు ఉన్నాయి. ఈ 50 బ్రాంచుల్లో కూడా బ్రాంచ్ల యొక్క సర్వసభ్య సమావేశాలు నిర్వహించుకున్నాం. మొన్న 10వ తేదీతో అన్ని బ్రాంచుల్లోనూ ఈ రకంగా సర్వసభ్య సమావేశాలు నిర్వహించాం. మొత్తం బ్యాంకులో ఉన్నటువంటి 1,04,865 మంది సభ్యుల్లో 48,000 మందికి పైగా సభ్యులు ఈ మహాజన్ సభలో పాల్గొన్నారు. ఇది ఒక రికార్డుగా మేమైతే భావిస్తాము. ఈ సభలో అనేక సూచనలు, సలహాలు బ్యాంక్ యొక్క పటిష్టత కోసం సభ్యుల నుంచి కూడా తీసుకున్నాం. వాటన్నిటినీ పరిశీలించి తగినటువంటి పద్ధతిలో ఈ సంస్థ భవిష్యత్తులో మరింత పురోగమించేందుకు కావాల్సినటువంటి చర్యలు చేపట్టడం జరుగుతుంది. ఈ రకంగా మొత్తం బ్యాంకులో ఎన్ని బ్రాంచులు ఉన్నాయో, ఏ సహకార సంస్థలోనైనా ఎన్ని బ్రాంచులు ఉన్నాయో అన్ని బ్రాంచుల్లోనూ సభ్యుల యొక్క మహాసభలు జరిపి వారి దగ్గరికే సంస్థ నాయకత్వం వెళ్ళి, పాలకవర్గం వెళ్ళి ఒక నూతన వరవడిని, ఆ రకంగా నిర్వహించేటువంటి నూతన వరవడిని విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ మాత్రమే నిర్వహిస్తూ ఉంది. ఈ దేశంలో 8 లక్షలకు పైగా సహకార సంఘాలు ఉన్నాయి. వాటిల్లో మరి 1 కన్నా ఎక్కువ బ్రాంచీలు కలిగినటువంటి సహకార సంఘాలు, బ్యాంకుల్లోనైతే దాదాపు 800కు పైగా సహకార అర్బన్ బ్యాంకులు 1 కన్నా ఎక్కువ బ్రాంచీలతో కార్యకలాపాలు నిర్వహిస్తారు. కానీ వారెవరూ ఈ రకంగా అన్ని బ్రాంచుల్లోనూ సభ్యుల యొక్క మహాసభలు నిర్వహించేటువంటి సాంప్రదాయాన్ని నెలకొల్పుకోలేదు. ఈ సంస్థ మాత్రమే ఆ రకంగా సభ్యుల దగ్గరికి ప్రతి బ్రాంచ్కి ఒక నివేదికని ఇవ్వడంతో పాటు ఈ వరవడిని శ్రీకారం చుట్టింది. ఈరోజు మార్చి 31 నాటికి బ్యాంకులు ఇస్తే డిపాజిట్లు 4,153 కోట్ల రూపాయలకి చేరుకున్నాయి. అంటే 224 కోట్ల రూపాయలు డిపాజిట్లో పెరుగుదల గత ఆర్థిక సంవత్సరంలో సాధించడం జరిగింది. అట్లాగే బ్యాంకు జారీ చేసినటువంటి రుణాలు కూడా 3,052 కోట్ల నుంచి 3,149 కోట్ల రూపాయల కంటే 147 కోట్ల రూపాయలు రుణాలలో కూడా పెరుగుదల సాధించింది. ఓవరాల్గా బ్యాంకు యొక్క కార్యకలాపాలు 369 కోట్ల రూపాయలు పెరుగుదలని గత ఏడాది నమోదు చేసింది. ఇది ఈనాడు ఉన్నటువంటి పరిస్థితుల్లో, దేశంలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులు, సామాజిక పరిస్థితులు, ఈ నేపథ్యంలో ఈ పెరుగుదల పూర్తి సంతృప్తి కాకపోయినా ఇది సంతృప్తికరమైనటువంటి ఒక స్థాయి కలిగినటువంటి అభివృద్ధిగానే పాలకవర్గం భావించడం అనేటువంటిది జరిగింది. అట్లాగే కరోనా అనంతరం నిరర్ధక ఆస్తుల్లో కూడా చాలా ఒత్తిడిని అన్ని బ్యాంకులు ఎదుర్కొన్నాయి. విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ కూడా ఆ రకమైనటువంటి కొంత ఒత్తిడిని ఎదుర్కొన్నప్పటికీ గత ఆర్థిక సంవత్సరంలో ఆ రంగంలో కూడా చాలా మెరుగైనటువంటి పనితీరుని ఈ బ్యాంకు చూపించడం జరిగింది. 145 కోట్ల రూపాయలు ఉన్నటువంటి నిరర్ధక ఆస్తుల్ని 76 కోట్ల రూపాయలకి తగ్గించగలిగాం. దాదాపు 80 కోట్ల రూపాయల మందు బాకీల్ని
వసూలు చేయటం ద్వారా రికార్డు స్థాయిలో మన బ్యాంకు యొక్క నిరర్ధక ఆస్తుల్ని, నికర నిరర్ధక ఆస్తుల్ని కేటాయింపులు కారణంగా గతంలోనే చేసిన, ప్రత్యేకంగా ఈ ఏడాది కేటాయింపులు చేయకపోయినా నికర నిరర్ధక ఆస్తులు 0% చేరుకున్నాం. కేటాయింపులతో చూస్తే నిరర్ధక ఆస్తులకి 150% కేటాయింపులు కూడా చేసి ఒక బలమైనటువంటి స్థితిలో ఈ బ్యాంకు ఉండటం అనేటువంటిది జరిగింది. ఇక షేర్ ధనానికి సంబంధించి ఈ సంస్థ ఈరోజు దేశంలో ఉన్నటువంటి సహకారాత్మక బ్యాంకుల్లో మొదటి 4 బ్యాంకుల్లో ఒకటిగా రూపొందింది. 352 కోట్ల రూపాయలకి షేర్ ధనం చేరుకుంది. గత ఏడాదిలోనే డిపాజిటర్లందరినీ కూడా మెంబర్లుగా చేరమని ఈ సంస్థ ప్రోత్సహిస్తాం. ఇతర సహకార సంస్థలకు భిన్నంగా సభ్యత్వం పెరిగితే ఏమైనా ఇబ్బందులు వస్తే ఏమైనా అనేటువంటి ఆలోచన కాకుండా అన్ని రకాల డిపాజిటర్లని సభ్యులుగా చేరమని ప్రోత్సహిస్తున్నాం. ఫలితంగా 7,743 మంది సభ్యత్వంలో పెరుగుదల జరిగి మొత్తం షేర్ ధనం కూడా 47 కోట్ల రూపాయలు పెరుగుదల అనేటువంటిది నమోదు చేయటం జరిగింది. ఈరోజు రిజర్వ్ బ్యాంకు లేకపోతే చట్టాల్లో ఉన్నటువంటి నిబంధనల ప్రకారం, సహకార చట్టాల్లో ఉన్న నిబంధనల ప్రకారం ఏ వ్యక్తి అయినా 5% షేర్ హోల్డింగ్ కలిగి ఉండొచ్చు. అంటే ఒక్కొక్కరు 17 కోట్ల రూపాయలు కూడా ఎవరైనా కలిగి ఉండొచ్చు. కానీ ఈ బ్యాంకులో ఏ వ్యక్తి, ఇంక్లూడింగ్ చైర్మన్, డైరెక్టర్లతో సహా ఏ వ్యక్తి 2 లక్షల రూపాయలకు మించి షేర్ ధనాన్ని కలిగి ఉండకూడదనేటువంటి నిబంధనని ఖచ్చితంగా అమలు చేస్తూ, అంటే ఒక వ్యక్తో లేకపోతే ఒక కుటుంబమో దీన్ని కంట్రోల్ చేసేటువంటి పద్ధతిలో కాకుండా ఒక సామాజిక సంస్థగా ఈ సహకార సంస్థని నిర్వహించాలనేటువంటి లక్ష్యంతో మన విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంకు పనిచేస్తుంది. ఆ రకంగా ఈ సంస్థ యొక్క కార్యకలాపాలు ఈ ఏడాది 1,00,000 సభ్యత్వాన్ని, అంటే షేర్ హోల్డర్ల యొక్క సంఖ్య 1,00,000ని అధిగమించాలని గత మహాసభలో తీర్మానం చేసుకుంటే ఆ లక్ష్యాన్ని అధిగమించి 1,04,865కి ఈ బ్యాంక్ యొక్క రికార్డ్ స్థాయిలో దీని సభ్యత్వం కూడా పెరగటం అనేటువంటిది ఒక సానుకూలమైనటువంటి పరిణామంగా ఈ ఏడాది పాలకవర్గం భావిస్తాం. అట్లాగే కేవలం డిపాజిట్లు, అప్పులు అనే కాకుండా ఈ బ్యాంకులో ఉన్నటువంటి సభ్యుల యొక్క వెల్ఫేర్, ఆ సభ్యుల యొక్క సంక్షేమానికి సంబంధించి కూడా అనేక పథకాలు, ఒక 4 పథకాలని ప్రవేశపెట్టి ఈ బ్యాంక్ అమలు చేస్తూ ఉంది. ఈ సంక్షేమ పథకాల ద్వారా అవి ప్రధానంగా సభ్యుల యొక్క పిల్లలకి మంచి మార్కులు తెచ్చుకుని 10th క్లాస్, ఇంటర్మీడియట్, ఎంసెట్, నీట్ వగైరా పరీక్షల్లో వారు కనుక మెరుగైనటువంటి పనితీరుని చూపిస్తే వారి పిల్లలకి అవార్డులు ఇవ్వటం, అట్లాగే సభ్యులకి కోరుకున్నటువంటి వారు ఎవరైనా ఒక స్కీముని పెట్టి వైద్య ఖర్చుల్ని తిరిగి చెల్లించేటువంటి పథకాన్ని ప్రవేశపెట్టడం, అట్లాగే ఎవరైనా సభ్యులు దురదృష్టవశాత్తు మరణిస్తే ఆ కుటుంబానికి కనీసం 5,000, మ్యాక్సిమం వారి షేర్ ధనానికి సమానమైనటువంటి మొత్తాన్ని 5 లక్షల రూపాయల వరకు చెల్లించేటువంటి స్కీమ్ కూడా ప్రవేశపెట్టి అనేక దశాబ్దాలుగా ఈ స్కీమ్ని అమలు చేస్తున్నటువంటి బ్యాంకు విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్. అట్లాగే ఎవరైనా ప్రమాదంలో సభ్యులు కనుక మరణిస్తే ఆ కుటుంబానికి మరొక 50,000 రూపాయలు అదనపు ఆర్థిక సహాయం కూడా ఈ సంస్థ ద్వారా అందిస్తున్నాం. ఈ 4 పథకాల ద్వారానే గత ఒక్క ఏడాదిలో 5,51,00,000 రూపాయలని ఈ సంస్థ మరి సభ్యుల యొక్క సంక్షేమం కోసం ఖర్చు పెట్టింది. అంటే కేవలం ఇదేదో ఒక వ్యాపార సంస్థలాగా కాకుండా దీని యొక్క కార్యకలాపాలని ఒక సామాజిక దృక్పథంతో సభ్యుల యొక్క సమాజ శ్రేయస్సు, సభ్యుల శ్రేయస్సు అనేది సహకార సూత్రాల్లో ఒక ప్రధానమైనటువంటి అంశం. ఆ ప్రధానమైనటువంటి అంశాన్ని డెమోక్రటిక్ మెంబర్ కంట్రోల్, అంటే ప్రజాస్వామ్యయుతమైనటువంటి పనితీరు నిదర్శనంగా అన్ని బ్రాంచుల్లో సర్వసభ్య సమావేశాలు, సభ్యుల యొక్క అభిప్రాయాలు సేకరించడం, సభ్యుల యొక్క సంక్షేమం కోసం పాటుపడటం, సమాజ శ్రేయస్సుని దృష్టిలో పెట్టుకునే పథకాలని రూపొందించడం లాంటివి చేస్తాం. ఆ రకంగా ఈ సంక్షేమ పథకాల వాల్యూమ్ని కనుక చూస్తే గత 10 సంవత్సరాల కాలంలోనే 18,705 మంది సభ్యులకి 35,55,00,000 రూపాయలని ఈ సంస్థ ద్వారా చెల్లించడం అనేటువంటిది
జరిగింది. ఇది ఒక రికార్డుగా అందరం అయితే భావించవచ్చు.